మొత్తానికైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విదేశీ పర్యటన కోసము సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ 1 వరకు జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే చాలా ఏళ్ల తర అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఇది ఒక విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి టైం అని కూడా భావించవచ్చు. అయితే 2 ఇయర్స్ బ్యాక్ కూడా కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈవెన్ సెకండ్ లాక్డౌన్ తర్వాత ఆయన సేద తీరటం కోసం విదేశాలకు వెళ్ళారని చెప్పేసి, అలాగనే అక్కడ వాళ్ళ కుమార్తె కూడా మరి కేంబ్రిడ్జ్లో చదువుతున్నారు కాబట్టి లండన్ వెళ్ళారు. సో ఆ విధంగా కొంత వెసులుబాటు, కొంత సమయం దొరికింది. అయితే ఆయన అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో అయితే ఆయన వెళ్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో మీమ్స్ కానీ, అలాగనే డైరెక్ట్గా కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్లోనే ఆయన రాజకీయాలు ఇక దూరం అవుతున్నాడు, అలాగనే ఓటమిని ముందే గ్రహించిన జగన్మోహన్ రెడ్డి విదేశాలకి పారిపోతున్నాడంటూ కొద్దిగా పరుషవచనం కూడా ఉపయోగించారు. సొంత చెల్లెలైన కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిల కూడా అన్న మీద చాలా రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా చూస్తే ఇప్పుడైతే దాదాపు ఒక 20 రోజులు, అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తికి 20 రోజులు అనేది దొరకడం దాదాపు చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది ఈరోజు ఆయన విదేశాలకు వెళ్ళడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే సిబిఐ కోర్టు పరిధిలో ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో సిబిఐ కోర్టు ముందుగానే యూకే కానీ ఏ దేశాలకైతే వెళ్తున్నారో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఫోన్ నెంబర్స్తో, అక్కడ సంబంధించిన ఫోన్ నెంబర్స్, అలాగనే ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దీనిపై మాట్లాడటానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ. రామారావు, ఏదైతే జగన్ కి సిబిఐ కోర్టులో గ్రీన్ సిగ్నల్ లభించింది, ఆయన ఎన్నికల అనంతరం జూన్ 17వ తేదీ, ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు పర్యటనకు వెళ్లేందుకు, అంటే సమ్మర్ వెకేషన్స్ కు వెళ్లేందుకు అనుమతి కావాలని చెప్పేసి ఆయన కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సిబిఐ అధికారులు కూడా చాలా తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టు వ్యవహారానికి సంబంధించి ఈ కేసు ట్రయల్ అనేది నడుస్తుంది. ఈ ట్రయల్ నడుస్తున్న క్రమంలో ఇలాంటి వ్యక్తికి, అంటే బాగా పలుకుబడి ఉన్న వ్యక్తికి, అలాగే A1 ప్రధాన నిందితుడు జగన్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇందులో ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అని సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయడమే కాకుండా దానిపైన కొంత వాదనలు కూడా వినిపించారు. సో మరో పక్కన ఈ ఏదైతే జగన్ కి సంబంధించిన న్యాయవాది కూడా ఏదైతే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు అటు కార్యక్రమాలు వాటితో చాలా నిత్యం బిజీగా ఉండి కనీసం శ్రమ, అంటే విశ్రాంతి లేకుండా నిత్యం అలసటకు గురైన అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు తిరిగి మళ్ళీ దాని కౌంటింగ్ వ్యవహారం, మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారాలు, వీటన్ని అంటే అంశాలతో మళ్ళీ తనకు సమయం ఉండే అవకాశం లేదు. కాబట్టి తను ఏదైతే సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో తను టూర్ వెళ్తున్నాడే తప్ప అక్కడ ఉన్న విదేశాల్లో ఏదైతే నిందితులు కానీ అక్కడ ఎవరు లేరు, లేదంటే సాక్షుల వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరు కూడా విదేశాల్లో లేరు. కాబట్టి ఈ సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలు తారుమారు చేయడం అనేది ఈ కేసులో ఇప్పుడు ఎలాంటిది కూడా లేదు. అంతేకాకుండా సిబిఐ అధికారుల విచారణ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రతిసారి కూడా జగన్ అందుబాటులోనే ఉండడం, వారికి సహకరించడం కూడా జరుగుతుంది. కాబట్టి సమ్మర్ వెకేషన్స్ అనేది ఆయన పైన ఏదైతే బెయిల్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందో ఆ షరతుల్ని కొంతవరకు ఉల్లంఘన, అంటే ఎక్కడా కూడా ఉల్లంఘన చేయలేదు. కాబట్టి ఆ షరతులను కొంత సడలింపించి దానికి విదేశీ టూర్, సమ్మర్ టూర్ వెళ్లేందుకు, సమ్మర్ వెకేషన్స్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి వాదనలు వినిపించారు. జగన్ న్యాయవాది చేసిన వాదనలకి కోర్టు ఏకీభవిస్తూ ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సమ్మర్ వెకేషన్ కింద విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఇప్పుడు ఈవెన్ వారం రోజుల క్రితం కూడా, అంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా ఈవెన్ చంద్రబాబు కానీ వాళ్ళ సహోదరి షర్మిల కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన ముందే ఓటమిని గ్రహించారు కాబట్టి ఆయన పారిపోతున్నాడనే ఒక పరుషవచనాన్ని కూడా వాళ్ళు వాడారు, అంటే విమర్శనాత్మకంగా విమర్శ చేశారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఓటమిని ముందే అంగీకరించారని చెప్పేసి అనుకోవచ్చా, లేదు అని అంటే కేవలం వాటిని జస్ట్ కొట్టిపడేయవచ్చా? మీమ్స్ విషయంలో ఏ విధంగా చూడవచ్చు? అలాగనే రేపు ఆయన బయలుదేరిన తర్వాత కూడా కొంత ఇక సోషల్ మీడియాలో ప్రతిపక్షాల వాళ్ళు మీమ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. వీటిని ఏ విధంగా మీరు వాటిని
ఎక్స్ప్లెయిన్ చేయగలరు? రామారావు, ఏదైతే జగన్ పెట్టిన ఏదైతే కోర్టు అభ్యర్థనని సమ్మర్ వెకేషన్ ఈ నెల 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు, ఎన్నికల కౌంటింగ్ వచ్చి జూన్ 4వ తారీఖు. సో ఈ క్రమంలోనే ఒకవేళ కనుక ఆయన ఓటమిని షర్మిల కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే ఇతర నాయకులు ఏదైతే ఆరోపణలు ఎన్నికల సమయంలో ఆరోపణలు చేయడం జరిగిందో, అటు వైసీపీ నాయకులే కాదు జగన్ తరఫున న్యాయవాదులు కూడా దాన్ని అంతా కూడా కొట్టిపారేయడం జరిగింది. ఇవన్నీ కేవలం ప్రచారానికి, తమకు ఓటు బ్యాంక్ అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ పైన వారు చేస్తున్న ఆరోపణలే తప్ప ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. ఒకవేళ అలా నిజంగానే ఓటమిని ఆయన అంగీకరించి పారిపోవాలని చూస్తే ఆ 6 నెలల్లో లేదంటే సంవత్సరం పాటు విదేశీ టూర్ కోసం ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే కౌంటింగ్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడే ఆంధ్రాలోనే అందుబాటులో ఉంటారు. అంటే జూన్ 4వ తేదీన ఆయన 3వ తేదీ తిరిగి వస్తారు కాబట్టి 4వ తేదీన కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటాడా, అధికార పక్షంలో కూర్చుంటాడా అనేది ఇలాగే తెలియబోతుంది. ఒకవేళ ఓటమిని అంగీకరించిన వ్యక్తి అయితే ఆయన దాదాపు 6 నెలల్లో లేదంటే సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాల కోసం అని చెప్పేసి ఆయన కోర్టును అభ్యర్థన చేసేవాడు. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో వారి తెలివికి మించి, అంటే వారికి ఎంతవరకు పరిజ్ఞానం కోర్టు మీద ఉంది, వారు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు ఉన్నాయనేది వారికే వదిలేస్తామని చెప్పి కూడా గతంలోనే వారు సోషల్ మీడియా ద్వారా వారందరూ కూడా కౌంటర్కి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఇది సమ్మర్ వెకేషన్స్ మాత్రమే ఆయన వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఏదైతే ఎన్నికల సమయంలో ముందు తన కూతుర్ని కలుసుకునేందుకు లండన్, ఇంగ్లాండ్ కూతుర్లను కలుసుకునేందుకు కూడా ఆయన కోర్టు అనుమతితోటే అక్కడికి వెళ్ళి విదేశాల్లో ఉన్న చదువుకుంటున్న కూతుర్లను కూడా కలిసి మళ్ళీ తిరిగి ఆయన రావడం జరిగింది. సో అధికారంలో ఉన్నప్పుడు విదేశీ టూర్ చేసి పిల్లల్ని కలిసినప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు ఎన్నికల తర్వాత కొంత రెస్ట్ కోసం ఆయన ఏదైతే సమ్మర్ వెకేషన్స్కి వెళ్తున్నాడో ఇప్పుడు ఆయన భయపడి పారిపోవడం అనేది అవివేకం అని చెప్పేసి జగన్ తరఫున న్యాయవాది చెప్తున్నాడు. ఒకవేళ కనుక ఆయన టూర్కి వెళ్ళి సోషల్ మీడియాలో ఏదైతే ఆయన తరఫున తప్పుడు ప్రచారం కనుక చేస్తే ఖచ్చితంగా దాని మీద కూడా కేసులు ఉంటాయి. వారందరూ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.